అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం. వచనము 28 చదువుకుందాం. 20వ అధ్యాయము వచనము 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చదవబడిన లేఖన భాగమును దేవుడే తన ఆత్మ ద్వారా మనందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుడు తన దాసును బలపరిచి సంఘము యొక్క పోలికలో కొన్ని సంగతులు మనకు బయలుపరిచినందులకై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘ పెద్దలు వారిని గుర్చిన కొన్ని సందేశములు, కొన్ని సత్యాల మీదట ఉంచాలని ఆశిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఆయన ప్రయాణం చేస్తున్నాడు. సమయము కాలాహరణ చేయకుండా వెళ్ళిపోవాలని ఎఫెసీ నుండి సంఘపు పెద్దలను పిలిపించి వారికి అనేక సంగతులు తెలియచేశారు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గుర్చి మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. సంఘ పెద్దల యొక్క ఆవశ్యకతను, వారి యొక్క భాగ్యము, వారి యొక్క బాధ్యతను ఇక్కడ పౌలు భక్తుడు తెలియచేస్తున్నారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము వచనము 14 చదువుతారా? 11వ అధ్యాయము వచనము 14. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. చాలయ్యా. నాయకులు లేని జనులు ఏమైపోతారు? చెడిపోతారు. కాబట్టి నాయకులు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నాయకులు లేని జనులు చెడిపోయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం కదండి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చున్న అనే మాట చూస్తున్నామండి. న్యాయాధిపతుల దినాల్లో ఉన్నట్లుగా ఈ రోజుల్లో మనం ఉన్నాము. పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి. సంఘపు పెద్దల గురించి చెబుతూ ఆ యొక్క 18వ వచనము నుండి చదువుతూ వారిని హెచ్చరిక చేస్తూ మంద జాగ్రత్త, మీరు జాగ్రత్త అని చెప్పే ముందుగా ఆయన ఎన్నో సంగతులు వారికి తెలియచేశారు. 35వ వచనం చదువుతున్నాను చూడండి. 35వ వచనము, అన్ని విషయములలో మీకు మాదిరి చూపి తిని. ఏమంటున్నాడు? అన్ని విషయములలో మీకు మాదిరి చూపి తిని. పౌలు రాతలకు, పౌలు హెచ్చరికలకు, పౌలు యొక్క బోధలకు విలువ ఎక్కడి నుండి వచ్చింది? దేని ద్వారా వచ్చింది? అన్ని విషయములలో నేను మీకు మాదిరి చూపితినని. చూడండి 18వ వచనం, మీ మధ్య ఎలాగో నడుచుకుంటును. 19వ వచనం, నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటిను. 21వ వచనం, ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటిను. ఇదంతయు మీకు
తెలియును. ఆ మాటలు ఎలాగో నడుచుకున్నానో, ఎలాగో సేవించానో, ఎలాగో సాక్ష్యం ఇచ్చానో అది మీకు తెలుసు. అంటే నేను మీ మధ్య ఎలాగున్నానో తెలుసు, ఎలా సేవించానో తెలుసు, ఎలా నడుచుకున్నానో తెలుసు, ఎలా సాక్ష్యం ఇచ్చానో తెలుసు. ఇంకెవరో చెప్పక్కర్లేదు. మాదిరి సేవకుడుగా, మాదిరి అపోస్తుడుగా మనం చూస్తున్నామండి. 34వ వచనములో లేకపోతే 33, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశించలేదు, నా చేతులే కష్టపడి పనిచేసినవి. ఆయన సంగతులు తెలియచేస్తూ వారికి హెచ్చరిక చేస్తున్నాడు అన్నమాట. తాను మాదిరిగా ఉండి వారికి ఏం చేస్తున్నాడండి? హెచ్చరిక చేస్తున్నాడు. మంద జాగ్రత్త, మీరు జాగ్రత్త అని 2 విశేషమైన సత్యాలు చెప్పాడు. చూడండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడండి. ఉదయకాలమున సంఘం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క విలువ, ఔన్నత్యం మనం చెప్పుకున్నాం. క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించాడు, దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. సంఘం కొరకు పాట్లు పడ్డాడు, సమర్పించాడు, రక్తమే ఇచ్చాడు. అమూల్యమైనది ఉన్నదంతా ఏం చేశాడు? అంత అమ్ముకొని కొన్నట్టుగా మనం చూస్తాం. అంత గొప్ప సంఘమును చూడండి, దేవుడు ఏం చేశాడు? మీకు అప్పగించాడు అని ఇంకొక మాట చెప్పాడు. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. సంఘము పెద్దల్ని అధ్యక్షులుగా ఉంచేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. సంఘ పెద్దలను నియమించేది పరిశుద్ధాత్ముడు. పెద్దల యొక్క భాగ్యం ఎంత గొప్పదండి. 3 మాటల్లో చెప్పుకోవచ్చు, నేను చెప్పలేనులే 3 మాటలు. పెద్దలు వారి యొక్క భాగ్యము, పెద్దలు వారి యొక్క బాధ్యత, పెద్దలు వారి యొక్క బహుమానం అండి. పెద్దలు వారి యొక్క భాగ్యము, పెద్దలు వారి యొక్క బాధ్యత, పెద్దలు వారి యొక్క బహుమానం. ప్రభు వారికి రేపు బహుమానం ఇవ్వబోతున్నారు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. 5వ అధ్యాయము, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. పెద్దలకి ఒక విశేషమైన బహుమానము రేపు ప్రభు దాచిపెట్టాడు. ఆయన ప్రధాన కాపరి కదండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, పెద్దలారా, దేవుని మందను కాయచున్న మీకు ఆయన వాడబారని మహిమ కిరీటం బహుమానంగా రేపిస్తాడని దేవుని వాక్యములు మనం చూస్తున్నామండి. పెద్దలను గురించి కొన్ని మాటలు, వారి కూర్చున్న కొన్ని పేర్లు మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం పెద్దలు అనే మాట చూసాం. పెద్దలు అంటే దాని అర్థం ఏంటి? పెద్దలు అంటే అర్థం ఏంటంటే మెచ్యూరిటీ, పరిపక్వత. వయసు అనే కాదు, వయసు కూడా ఉంది, కానీ పెద్దలు అంటే అదేం తెలియజేస్తుందంటే పరిపక్వత, అంటే మెచ్యూరిటీ. కొత్తగా ఉన్నవాడు పెద్దగా ఉండకూడదని క్వాలిఫికేషన్స్లో ఉన్నాయి. అవన్నీ చదువుకుంటే ఊరికి చదువుకోవటానికి సరిపోయింది సమయం. అందుకని తెలుసు కాబట్టి కొత్తగా చేరినవాడు పెద్దగా ఉండటానికి వీలు లేదు అనే మాటలు చూస్తున్నాం. పెద్ద అంటే ఆత్మీయముగా పరిపక్వత చెందినవాడు అని అర్థం. వయస్సు కూడా ఉంటుంది, కానీ ప్రాధాన్యత ఏంటి? ఆత్మీయంగా పరిపక్వత.
యాకోబు మంచంలో పడి ఉన్నాడు. యోసేపుకు వర్తమానం తెలిసింది. తన 2 కుమారులను తీసుకుని వచ్చాడు. వారిని ఆశీర్వదిస్తున్నాడు. 2 కుమారులు కదండి, మనిషే ఎఫ్రాయిములు వచ్చారు కదండి. ఎఫ్రాయిం మీదేం కుడి చేయి పెట్టాడు, మనిషి మీద ఎడం చేయి పెట్టాడు. ఎవరు? యాకోబు. యోసేపు ఏమన్నాడు? అది కాదు తండ్రి, ఇతడు పెద్దవాడు, ఇతడి మీద కుడి చేయబెట్టు, ఇతడు చిన్నవాడు, ఇతని మీద ఎడం చేయబెట్టు అన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? అది నాకు తెలియను కుమారుడా, అది నాకు తెలియను అంటే అది నీకు చెప్పరే, అది నీకు తెలియదు. ఆనాటి లోకము అంతటిలో జ్ఞానవంతుడు ఎవరండి? యోసేపు. అంత జ్ఞానవంతుడు యాకోబు వృద్ధుడు, చూపు కూడా లేదు. ఈ యొక్క యాకోబు యొక్క అనుభవం, ఎక్స్పీరియన్స్ ఎదుట ఆనాటి లోకములో జ్ఞానవంతుడైన యోసేపు యొక్క జ్ఞానం ఏమైంది? తేలిపోయిందండి. అది నీకు తెలియదులేరా అనలా, ప్రేమ మీద అనలేదన్నమాట. నీకు తెలియదులే అనలా. అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను. పెద్దలు అంటే అనుభవం తెలియచేస్తున్నది, ఆత్మీయ మెచ్యూరిటీని తెలియచేస్తుంది. యోబు గ్రంథం 12వ అధ్యాయము వచనము 12 అండి. యోబు గ్రంథం 12వ అధ్యాయము వచనము 12. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది, వివేకమున్నది. వృద్ధులు ఒకటి పెద్దలు అనే మాట మనం చూసాము, అది పరిపక్వతను తెలియచేస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, లేకపోతే ఇక్కడే మనం చదువుకున్నాం, దేని యందు పరిశుద్ధాత్ముడు దేని యందు మిమ్మును అధ్యక్షులుగా నియమించెను. 20 అపోస్తుల కార్యములు 20:28లో అధ్యక్షులు అనే మాట చూస్తున్నామండి. అధ్యక్షులు ఒకటి పెద్దలు, రెండవది ఏం చెప్పండి? అధ్యక్షులు అంటే పర్యవేక్షణ చేసేవారు అన్నమాట. అధ్యక్షులు అంటే ఏం చెప్పండి? పర్యవేక్షణ చేసేవారు అన్నమాట. అంతా చూస్తూ ఉండేవారు, పర్యవేక్షణ చేసేవారు. అధ్యక్షులు అనే మాట చూస్తున్నాం. పెత్తనం చేసేవారని కాదు, పర్యవేక్షణ చేసేవారు చూస్తున్నామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామండి. 5వ అధ్యాయము 2వ వచనం అండి. పై విచారణకర్త అనే మాట రాసుకోండి. ఇవన్నీ పేర్లు సినానిమస్ అంటారు, దగ్గర పోలికలు అన్నమాట. ఒకటి పెద్దలని, అధ్యక్షులని, పై విచారణకర్తలని. ఇప్పుడు మనం చదువుకున్నామే కాపరులు అనే మాట చూస్తున్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాల్లో కాపరులు అనే మాట చూస్తున్నామండి. ఆ యొక్క పేర్లు, పెద్దలకు ఆ యొక్క పేర్లు ఉన్నట్లుగా చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17 వచనములో నాయకులు అనే మాట చూస్తున్నామండి. నాయకులు అంటే ఏం చేస్తారు? నడిపిస్తారు. కాపరులు అంటే ఏం చేస్తారు? కాస్తారు కదండి. కాపరులు కాస్తారు, నాయకులు నడిపిస్తారు, విచారణకర్తలు విచారణ చేస్తారు, బిషపులు పర్యవేక్షణ చేస్తారు. తీతు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అండి. తీతు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో గృహ నిర్వాహకులు అని అలా చెప్పాడండి. నేరుగా గృహ నిర్వాహకులు. మరెవరు? స్టీవర్స్, గృహ నిర్వాహకులు.
ఇంటి అంతటిని వారు ఏం చేస్తారు? నిర్వహిస్తారు. సంఘం అంతటిని నిర్వహిస్తారు. గృహ నిర్వాహకులు అని వివిధమైన పేర్లతో వారు పిలువబడ్డారు. ముఖ్యంగా పెద్దలు అనేది, అధ్యక్షులు అనేది చాలా విశేషమైన మాటగా మనం చూస్తున్నాం. వారి యొక్క లక్షణాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూస్తున్నామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వారి యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. 1 నుండి 7 వచనాలు. 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. తీతు పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5 నుండి 9 వచనాలు. ఊరికి ఆ మాటలు చదువుకున్నాం అంతే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. అధ్యక్షుడు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏల నేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘం ఎలాగూ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండా ఉండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నింద పాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి. ఈ యొక్క పేర్లు తీతు పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. నేను అన్నీ చెప్పలేనంటే చెప్పలేను, ఏ సమయం లేక కాదు. 5వ వచనం చెప్తున్నా. నేను నీకు ఆజ్ఞాపించే ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తము నేను క్రేతులో విడిచి వచ్చితిని. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కుపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభాపేక్ష అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమైన జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తి గలవాడు అగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడై ఉండవలెను. ఒక అబ్బాయి చదివి, అంకులు ఇటువంటి లక్షణాలు ఉన్న పెద్ద ఎక్కడన్నా ఉన్నాడా అని అన్నాడని. ఇన్ని లక్షణాలు ఉన్న పెద్ద ఎక్కడన్నా ఉన్నాడంటే నేను తలగొక్కోవాల్సి వచ్చింది. ఉన్నాడా? నేను ఇంకొక ఆయన గొప్ప బోధకుడిని అడిగాను. ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఇట్ ఈజ్ ఏ డివైన్ స్టాండర్డ్ అన్నాడండి. అది దైవికమైన ప్రామాణికం. ఏమిటది? దైవికమైన ప్రామాణికం. అన్ని లక్షణాలు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్న పెద్ద కనపడటం అనేది చాలా అరుదు. అసలు ఉన్నారో లేరు. కానీ దేవుడు ఆ స్టాండర్డ్ని ఏం చేశాడు? ఆ కొలతను, ఆ కొలమానమును దేవుడు మనకిచ్చాడు. అలాగనే ఒక పర్యాయం స్పర్జన్
ఆ బోధకుని దగ్గరికి ఒక అతను వెళ్ళి, అయ్యగారు, నేను చాలా సంఘాలకు వెళ్ళొచ్చాను, నాకు ఎక్కడ తృప్తి లేదు, పర్ఫెక్ట్ చర్చ్ ఎక్కడన్నా ఉంటే నాకు చెప్పండి, నేను వెళ్ళాలన్నాడండి. అంటే పరిపూర్ణమైన సంపూర్ణమైన చర్చి ఎక్కడన్నా ఉంటే సంఘం, నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడికి పోయి వచ్చాను, ఎక్కడ నెమ్మది లేదు, సంతోషం లేదంటే ఆయన ఏమన్నాడంటే, భూమి మీద ప్రభు వచ్చే వరకు సంపూర్ణమైన సంఘం అనేది లేనే లేదు, లోపం లేని సంఘము లేనే లేదు. అయ్యా, నాకు లోపం లేని సంఘం ఇంతవరకు కనపడలా, నీకు ఎక్కడ నాకు దొరికితే నువ్వు మొట్టుకు దాంట్లో చేరొద్దన్నాడండి. నువ్వు మొట్టుకు దాంట్లో చేరొద్దు అంటే ఏంటి అర్థం? నువ్వు ఎప్పుడైతే దాంట్లో చేరేవో ఆ పర్ఫెక్ట్ ఏమైపోయింది, ఇంపర్ఫెక్ట్ అయిపోయింది, చేరొద్దన్నాడండి. కానీ అందుకని మనం అసంపూర్ణముగా ఉందామా? పరిపూర్ణతలోనికి వెళ్ళటానికి మనం ఏం చేయాలి? నిరంతరము ఏం చేయాలి? అపేక్షించాలి, ప్రయాసపడాలి, నిష్టగా ఉండాలి. నిరంతరం, అది ఒక రోజు ఒక పూట కాదు, నిరంతరం పరిపక్వత పరిపూర్ణతకు వెళ్ళటానికి నిరంతరం మనం ఆ కృషి చేయాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ఉండాలి, రోషం కలిగి జీవించాలి. ఈ యొక్క క్వాలిఫికేషన్స్లో 3 రకాలుగా ఉన్నాయండి. ఒకటి వ్యక్తిగతమైనవి, రెండవది పబ్లిక్ బహిరంగమైనవి, వెలుపల సంబంధమైనవి, మూడవది కుటుంబ సంబంధమైనవి కదండి. వ్యక్తిగతమైనవి కొన్ని క్వాలిఫికేషన్స్, ఆ 3 గ్రేడ్ చేసుకోండి. చేస్తంటే నాకు అటు ఇటు అన్ని అటు ఇటు చిక్కుగా ఉంది, నాకు రాట్లా, కొన్ని వస్తున్నాయి కొన్ని రాట్లా. వ్యక్తిగతముగా పర్సనల్గా ఆ లక్షణాలు పెద్దకు ఉండాలి. ఆ లక్షణాలు కొన్ని మాటలు, అతడు నిందారహితుడై ఉండాలి. తీతుపత్రికలు ఇంకా చెప్పాడు, అతడు నీతిమంతుడై ఉండాలి, అతడు పవిత్రుడై ఉండాలి, నిందారహితుడు. నింద మోపటానికి అవకాశం లేనివాడుగా ఉండాలి. ఒక పర్యాయం మా పెద్దగారు, నేను సుగుణరావు గారు, శ్యాంబాబు గారు ఏమో నన్ను ఆత్మీయంగా కన్న తల్లిదండ్రులైతే నన్ను పెంచిన తండ్రి ఈశ్వరు గారని లేరు ఇప్పుడు. మా ఊరు రైల్వే స్టేషన్లో కూర్చున్నాము. ఒక ఆయన వచ్చాడు, ఆయనతో అంటున్నాడు, అయ్యా ప్రార్థనకు రమ్మన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏమొచ్చేదయ్యా, మీ ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎవరు సరిగా ఉన్నారన్నాడండి. ఎవరు సరిగా ఉన్నాడన్నాడండి. అయ్యా నేను అన్నాడండి. ఏమన్నాడు? నేను. చెప్పు, నాలో ఏం లోపం ఉంది చెప్పు, ఏం పాపం ఉంది చెప్పు, నేనేం చేశాను చెప్పు. చెప్పమంటే, అయ్యా నీకు దండమయ్యా, నేను నిన్ను అనలేదయ్యా అన్నాడు. నేను అన్నాడు. ఎవరు ఉన్నారు చెప్పండి, సరిగా ఉన్నవారు ఎవరున్నారు చెప్పు అని అంటే, నేనున్నాను అక్కడ సాక్ష్యం, నేను అన్నాడండి. అలా చెప్పగలవా? అలా చెప్పగలనా? పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నియమించాడు, రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం మీద మిమ్మల్ని పెద్దలుగా చేశాడు. ఎలా జీవించాలి, ఎటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి, ఎటువంటి నడక కలిగి ఉండాలి, ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, నీ నోరు ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి, నీ సాక్ష్యం ఎలా ఉండాలి. అందుకే పౌలు ఎఫెసీ పెద్దలను పిలిపించి ముందు తను గురించి చెప్పాడండి. నేను ఎలాగ నడుచుకున్నాను, ఎలాగో సేవించాను, ఎలా కష్టపడి సంపాదించుకున్నాను, ఎలా మాదిరిగా ఉన్నాను అని చెప్పి ఆయన అంటాడు,
నేను కన్నీళ్లు కారుస్తూ చెప్తున్నానన్నాడు. కన్నీరు కారుస్తున్నానన్నాడు. ఈ రోజుల్లో మనకు ఆ పరిస్థితి వచ్చింది. కన్నీరు కార్చే పరిస్థితులు వచ్చినాయి. ధనాపేక్ష లేని వాడై ఉండాలి. వ్యక్తిగతమైన లక్షణాలండి. ఈనాడు సంఘంలో ధనం ఎంత దుర్వినియోగమవుతుంది. విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. అసలు లెక్కలే లేవు. కొన్ని సంఘాలు ఏమంటున్నారు తెలుసా? లెక్కలు చెప్పంటే లెక్కలు చెప్పాలా? ఎవరికి చెప్పాలి మేము? ఆనాడు వారిని లెక్కలు కూడా అడగలేదు. ఎజ్రా గ్రంథం అటు ఉంది కదండి, దినవృత్తం. వారిని లెక్కలు మమ్మల్ని అడుగుతారా? వారిని ఎందుకు అడగలేదు చెప్పండి? వారిని ఎందుకు అడగలేదు? వారు నమ్మకమైన వారు. ఎజ్రా కాలంలో అక్కడ నుంచి వస్తువులు తీసుకొచ్చారు, మందిరంలో తీసుకొచ్చి లెక్క రాశారు. ఇక్కడ తూకం వేస్తే ఎలా ఉందండి? అవి తెచ్చి మళ్ళీ ఇక్కడ వేస్తే ఎట్లా ఉంది? ఖచ్చితంగా సరిపోయినాయి. ఈనాడు సొమ్ము ఎంత పతనం చేస్తుంది, ఎంత దుర్వినియోగం చేస్తున్నారు, ఎంత తింటున్నారు, ఎంత దాచుకుంటున్నారు, ఎంత పరిస్థితి అండి. సంఘం సొమ్ము, దేవుడి సొమ్ము తింటే బాగుపడతావా? ఇటీవల ఒక చోటకి వెళ్ళాను. నేను చెప్పనిక, విస్తారమైన ఆస్తి ఉన్నది. కొట్టుకున్నారు, అన్నదమ్ములు కొట్టుకున్నారు, చంపుకునేవారే. రౌడీలను తీసుకొచ్చారు, ఇద్దరు అటుపక్క ఇటుపక్క. ఎవరో పోలీసులు వచ్చి తీసుకొచ్చి చెప్పించారు. భయానకమైన పరిస్థితులండి. ధనాపేక్ష లేని వారై ఉండాలి. అసలు వెలుపల వారు అనే మాట అన్నారు కదండి. ఇప్పుడు తర్వాత తీతు పత్రికలో వెలుపల వారు ఏమని నింద మోపబడిన వారుగా ఉండాలనే మాట చూస్తున్నాం. బహిరంగ మంచి సాక్ష్యం, పబ్లిక్ లైఫ్, పర్సనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్. ఊర్లో వారందరూ, సంఘంలో వారందరూ, ఎక్కడ పోయినా అందరూ నమ్మకమైన వాడు, యోగ్యుడు, నమ్మకమైన వాడు, అన్ని విషయాల్లో నమ్మకమైన వాడు, యోగ్యుడు అనే సాక్ష్యం కావాలి. పర్సనల్గా, వ్యక్తిగతంగా, బహిరంగంగా, వెలుపల జీవితం, లోకంలో మన సమాజంలో జీవించే జీవితం, కుటుంబ జీవితం గురించి కూడా చెప్తున్నారు కదండి. ఏకపత్ని పురుషుడై ఉండాలి. అసలు ఏకపత్ని పురుషుడై ఉండాలి. తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండాలి. అంత గొప్ప సంఘమును నీకు నీ చేతుల్లో పెట్టాడంటే నువ్వు ఎలా ఉండాలి? నీ పిల్లలు ఎలా ఉండాలి? నీ ఇంటిలో నీ ప్రవర్తన ఎలా ఉండాలి? అతిథి ప్రియుడు, ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉండాలి. సజ్జనుడు, ఎంత విశేషమైన మాట. ఆ యొక్క క్వాలిఫికేషన్స్ మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే తల వంచుకోవాలి, తల దించుకోవాలి. చాలా విచారకరమైన పరిస్థితులు ఈనాడు మనం చూస్తున్నాం. మాదిరి జీవితం. లోకము కానీ అంటే నమ్మని వారు, నమ్మిన వారు కూడా, లోపల వారు, వెలుపల వారు అందరూ నా నుండి, నీ నుండి వారు ఏమి కోరుతున్నారు? వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ బిలీవర్, ఫ్రమ్ ఎన్ ఎల్డర్, ఫ్రమ్ ఎన్ ఎవాంజలిస్ట్. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? ఇప్పుడు చెప్పే కదా, మాదిరి జీవితం. మాదిరి జీవితం అంటే మారిన జీవితమే.
నువ్వు బైబిల్ పట్టుకుని నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని అనక మునుపు నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం తింటున్నావు, ఏమిటో అసలు నిన్ను గురించి ఎవరు పట్టించుకోరు. ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానని బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తున్నావో అప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి. అందరూ నీ వైపు చూస్తారు, అందరూ నీ వైపు చూస్తారు, అందరూ నా వైపు చూస్తారు, అందరూ మన వైపు చూస్తారు. ఇది ఎరగాలి, అందరూ మన వైపు చూస్తారు. ఆఖరికి మన వీధిలో వారు, ఆఖరికి చెప్పండి మన ఇంట్లో వాళ్ళు కూడా మన వైపు చూస్తారు. ఎందుకు చూస్తున్నారు? నేను మాదిరి జీవితం చూసి వారు కూడా మారాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. నా మారిన జీవితం చూసి యేసు ప్రభువుని నమ్ముకోవాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఏది మాదిరి జీవితం? నమ్ముకోవాలనుకున్న వాళ్ళు, ప్రార్థనకి వెళ్ళాలనుకున్న వాళ్ళు నా జీవితం నీ జీవితం చూసి ఇక మానుకుంటున్నారు. కారణం ఏంటి? వేర్ ఇస్ ద ఎగ్జాంపులరీ లైఫ్, వేర్ ఇస్ ద మోడల్ లైఫ్? పౌలన్న మాట, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకుని. మా ఆలోచన చేద్దాం. మాదిరి జీవితం కావాలి, మారిన జీవితం కావాలి. ఒక మాట మనందరికీ తెలుసు. ఆ రాత్రి బోయజు పాదం మీద రూతు పడి ఉంది. ఎవరో నీవు అన్నాడు, నేను రూతును నీ దాసురాలను. ఎందుకు వచ్చావు? నేను నా మీద నీ కొంగు కప్పు అంటే పెళ్లి చేసుకోమని కదండి. అమ్మా, నీ మునుపటి ప్రవర్తన, నీ వెనుకటి ప్రవర్తన, నీ సత్ప్రవర్తన అన్నాడు. ఇంకేమన్నాడు? నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. ఎలా ఎరిగారు? ఎలా ఎరిగారు చెప్పాలి. ఎలా ఎరిగారు? అదే మారిన జీవితం ఎలా ఎరిగారు చెప్పండి. నీవు యోగ్యురాలు అని. ఆమె వచ్చింది కదండి, ఎవరో మోయాబీరాలంట, నయోమి కోడలంట, మా నూరు వచ్చింది. చూస్తున్నారు ఇంటి పక్క వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు. బోయదు పొలంలో పరిగెరుకుంటాను చూస్తున్నారు. ఆ వీధిలో చూస్తున్నారు, పొలం పోతున్నప్పుడు చూస్తున్నారు, పరిగెరుకుంటున్నప్పుడు చూస్తున్నారు, ఇంటికి వస్తున్నప్పుడు చూస్తున్నారు, బావికి నీళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తున్నారు, అత్త విషయము అన్నీ చూస్తున్నారు. చూసి ఏమన్నారు? ఆ మాటన్న చెప్పండి. చూసి ఏమన్నారు? నువ్వు యోగ్యురాలు అన్నారు. ఏది నా సాక్ష్యం, ఏది నీ సాక్ష్యం? పౌలు అన్నాడు, నేను అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతుంది అని చెప్పాడు. మాదిరి పెద్దగా ఫిలోమోను పత్రికలో 2-3 మాటలు చదువుకుని ప్రార్థన చేసుకుందామండి. 2-3 మాటలు చదువుకుని ఫిలోమోను పత్రిక, హెబ్రీ పత్రిక ముందు ఉంటుంది. ఊరిక మాటలు చెప్తున్నా. 2వ వచనములో నీ ఇంట అన్నాడు కదండి. మన వరకు చెప్పుకుందాం ఇట్లా. నీ ఇల్లు 4వ వచనం. ఫిలోమోను పత్రిక ఒకే అధ్యాయము 2వ వచనములో నీ ఇంట అన్నాడు. నీ ఇల్లు అనుకో. 4వ వచనం నీ ప్రేమ. 4, 5, 6 కలిసి ఉన్నాయి. నీ విశ్వాసము లేదయ్యా, నీ విశ్వాసము, అదే నీ విశ్వాసము అనే మాట చూస్తున్నాం. 22వ వచనం నీ ప్రార్థన. 14 వచనం నీ ఉపకారము.
ప్రియుడా అంటున్నాడు. ఫిలోమోన్ ఆ పెద్దను గురించి, కొలసై సంఘ పెద్ద, ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం. నీ ఇల్లు, నీ ఇంటిలో దేవుని సంఘము కూడుకుంటుందయ్యా. నీ ఇల్లు, నీ ఇల్లు, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ ఉపకారం నాకు ఆనందాన్ని, అనేకులకు విశ్రాంతి, నీ ఆతిథ్యం, నీ ఆతిథ్యం, నీ క్షమాపణ. ఆ యొక్క ఫిలోమోను దగ్గర ఒనేసియం తప్పుడు దొంగతనం చేసి వెళ్ళాడు కదా, ఆ ప్రభువుని నమ్ముకున్నాడు, తిరిగి పంపిస్తున్నాడు. నేను వెళ్ళనన్నాడు. అయ్యా నాకు భయం అన్నాడు. మరొక చెప్తాను, ముగిస్తానండి. నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? అయ్యా నేను దొంగతనం చేసి వచ్చాను ఫిలోమోను ఇంటిలో, నేను పోతే నన్ను కొడతాడు, శిక్షిస్తాడు, లేకపోతే రోమా ప్రభుత్వానికి అప్పగిస్తాడు, నేను వెళ్ళనంటే నువ్వు వెళ్ళు. ఇదిగో నేను ఉత్తరం రాస్తున్నా, ఉత్తరం తీసుకెళ్ళి చూపి, ఉత్తరం తీసుకెళ్ళి చూపి, నీకు భయం అయితే ఇంకొక ఆయన ఇచ్చి తోడిచ్చి తుకీకునిచ్చి పంపిస్తున్నా, ఇద్దరు పోయి వెళ్ళండి. చేర్చుకుంటాడు, చేర్చుకుంటాడు. ఉత్తరం పోయి భయంగా వెళ్ళాడా? చదువుకున్నాడు. ఏం చేస్తుంటాడు? ఏం చేస్తుంటాడు ఫిలోమోను ఒనేసియముని? ఏమని ఉంది? చేర్చుకోమని కదా రాసింది. ఏం చేస్తుంటాడు? అయ్యా చేర్చుకున్నాడు. మంచి మాట, అసలు మాట అదే, చేర్చుకున్నాడు. ఇంకేం చేసి ఉంటాడు? అయ్యా క్షమించి ఉంటాడు, క్షమించాడు, క్షమించాడు. క్షమాపణ. క్షమించాడు, చేర్చుకున్నాడు. బానిసగా కాదు, ఎలా చేర్చుకున్నాడు? సహోదరుగా చేసుకున్నాడు. నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ ఇల్లు, నీ భార్య, నీ కుమారుడు, నీ ఉపకారం, నీ క్షమాపణ అనేకులకు విశ్రాంతి, ఆదరణ, ఆనందం కలిగింది. ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభా, లోకం చూస్తుంది నాయన, మా మారిన జీవితం చూసి వారు కూడా మారి యేసయ్యా నేను నమ్ముకోవాలని ఎందరో ఎందరో ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ మమ్మల్ని చూసిన వాళ్ళు మారటలాం, మమ్మల్ని చూసిన వాళ్ళు ప్రార్థనకు రావటం కూడా మానుకుంటున్నారు. ఎంత అవమానం ప్రభా, ఎంత వెనుకబడ్డాం. ఈ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. మమ్మను దిద్దండి, మమ్మను గద్దించండి, ఈ రూపమునకు మమ్మను మార్చండి. మీకు మహిమకరమైన జీవితం జీవించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.